తో ఉమ్మడి వరంగల్ జిల్లా అల్లకల్లోలంగా మారింది. రైల్వే స్టేషన్స్ లో ట్రైన్లు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు జాతీయ రహదారుల వెంట వాగులు వంకలు ఉప్పొంగి పొరడంతో జనజీవనం స్తంభించింది. అప్రమత్తమైన జిల్లా అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే జనజీవనం స్తంభించింది. ప్రధానంగా సెంట్రల్ లైన్కి సంబంధించినటువంటి రైల్వే రాకపోకలకు అయితే పూర్తిగా అంతరాయం కలిగింది అనేది మాత్రం ప్రధానంగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు రహదారుల వెంట వాగులు వంకలతో పాటు రహదారులు కూడా పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉదయం 7 గంటల ప్రాంతంలో అందుకున్న ఈ తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే చాలా ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సెంట్రల్ రైలుకి సంబంధించినటువంటి అంశంలో డోర్నకల్ జంక్షన్ వద్ద భారీ మొత్తంలో వరద నీరు ప్రవహించడంతో రైల్వే జంక్షన్ వద్ద పూర్తిగా జనజీవనం స్తంభించింది. పూర్తిగా ట్రైన్లు మొత్తం ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మనకు చూడొచ్చు, ఏదైతే వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్లో వాళ్ళు రైళ్లు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాదాపుగా వరంగల్తో పాటు అటు ఖమ్మం, అదేవిధంగా ములుగు జిల్లాలతో పాటు అటు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా జనగామ పూర్తిగా రెడ్ అలర్ట్ కూడా అలర్ట్ చేసినటువంటి ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, అదేవిధంగా ములుగు జిల్లాలకు నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతాల్లో ఆనుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువ భారీ వర్షం నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలో అయితే భారీ మొత్తంలో వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక అటు రాకపోకల విషయంలో ప్రధానంగా జాతీయ రహదారులతో పాటు చిన్న రహదారులు ఊర్లలో పొంట కూడా ఏదైతే వాగులు వంకలు పొంగి పొలుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. దానిపైన అధికారులు అంటే జిల్లా కలెక్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎండీ వరుణ్ రెడ్డి కూడా అటు విద్యుత్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే రైల్వే శాఖ అదేవిధంగా అటు దీనికి సంబంధించినటువంటి కరెంటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా విధుల్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే లీవ్లో ఉన్న వారిని కూడా వెంటనే తిరిగి రావాలని సీఎండీ వరుణ్ రెడ్డి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అటు ఉన్నత అంటే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమైనని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశంలో గ్రేటర్ వరంగల్లో బల్దీ అధికారులు కూడా పూర్తిగా స్పెషల్ డ్రైవ్ కూడా చేసే అవకాశం పడుతుంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు జిల్లా అధికారులతో పాటు అటు రాష్ట్ర స్థాయి మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే గ్రేటర్ నగరంతో పాటు గోదావరి నరీవాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దానిపైన మంత్రులు దీనిపై కూడా ఒక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి కూడా అంటే ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఎడతెరిపిన వర్షం ఇప్పటికి కూడా నాన్ స్టాప్గా ఈదురుగాలులతో కురుస్తున్నటువంటి భారీ వర్షం పడుతుంది. దీనిపైన వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారంగానైతే అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన విషయంలో వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. అటు ఇక్కడ నుంచి అంటే వరంగల్ రైల్వే స్టేషన్ దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోర్నకల్ జంక్షన్ వద్ద పూర్తిగా ట్రాక్ మొత్తం మునిగిపోయిందనేది మనకు సొంత సమాచారం ఉంది. దానివల్ల ఇక్కడ ట్రైన్స్ కూడా ఆపినటువంటి సందర్భం ఉంది. దానికి ఎప్పుడైతే వర్షం తగ్గుముఖం పడుతుందో ఆ తర్వాత వరద ప్రభావం ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో ఆ తర్వాతనే ఇక్కడ నుంచి ట్రైన్లను పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు కూడా చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల ప్రభావంతో అటు ఫ్లోటింగ్ అంటే ఏదైతే తుఫాను ప్రభావంతో ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రయాణికులు అదేవిధంగా వరంగల్ జిల్లా వాసులు ఉమ్మడి జిల్లా వాసులు దాంతోపాటు ఇటు అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి సందర్భం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరికి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని సేవ్ చేయడమే అధికారుల లక్ష్యంగా కూడా ఉమ్మడి జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. దీనిపైన ఇంకొద్ది సేపట్లో అంటే వాతావరణ శాఖ నెక్స్ట్ బులెటిన్ ఇచ్చేంత వరకు
ఈ వర్షం తగ్గుముఖం పట్టేంత వరకు ఇలాంటి అలర్టే ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ